మన ఓన్లీ ఇండియన్ ఫ్యామిలీస్‌లో మాత్రమే వుమెన్‌ని ఇట్లా సప్రెస్ చేసి పెడతారు. వెస్టర్న్ కంట్రీస్‌లో, అమెరికాలో అమ్మాయిలందరూ జాబులు జేస్తారు. హస్బెండ్స్ ఇంట్లో పనులు జూసుకుంటారు అని వింటుంటాం. అలానే ఉంటదా యెస్. నిజంగా? మీరక్కడ ఉంటున్నారు గదా! యాహ్! ఐ అగ్రీ థట్. ఎందుకంటే ఇక్కడ గూడా నేను చూసానండి. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని గూడా అంటే మంత్స్ బేబీస్‌ని పెట్టుకొని గూడా వాళ్ళు మళ్ళీ ఇంకొక బేబీని కనడానికి కూడా రెడీగా ఉంటారు. నేను కూడా సమ్‌టైమ్స్ నేను ఫీల్ అవుతుంటాను. అసలు వీళ్ళకి ఇంత స్ట్రెంగ్త్ ఎట్లా వస్తుంది? మళ్ళీ ఇక్కడ ఏ సపోర్ట్ ఉండదు. ఇక్కడ పేరెంట్స్ ఉన్నా కూడా చెయ్యరండి. మనకంటే ఆ కంట్రీ నుంచి ఇక్కడికి రావడానికి ఏదో వీసా ప్రాబ్లమ్ సంథింగ్ అయ్యుండొచ్చు. బట్ ఇక్కడ ఉన్నా కూడా ఎవరి లైఫ్‌లు వాళ్ళవి. అండ్ ఇక్కడ వీళ్ళకి మరి అంత స్ట్రెంత్ మేబీ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండబట్టి ఏమో కానీ, నేను గూడా నిజంగానే షాక్ అవుతాను వాళ్ళని చూసి. హ్మ్. అసలు వీళ్ళకి ఇంత స్ట్రెంత్ ఎక్కడి నుంచొస్తుంది? మళ్ళా ఒక్కొక్కరికి ముగ్గురు, నలుగురు పిల్లలుంటారు. మళ్ళీ జాబ్ చేస్తుంటారు. నిజంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. నేను పరాయి దేశంలో ఉండి, పరాయి దేశం వాళ్ళని పొగుడుతున్నానని కానియండి. మన దేశంలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిడ్స్ ఉంటారు. ఫుడ్ ఫెసిలిటీస్ బావుంటాయి. పేరెంట్స్ వచ్చి చేస్తుంటారు. అన్ని ఆప్షన్స్ మధ్య సర్వైవ్ అవ్వడం కన్నా, ఏ ఆప్షన్స్ లేకుండా స్ట్రాంగ్‌గా ఉన్నారు చూసారా? వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు గ్రేట్ అండి.